మామ ఏం చేస్తుండు? మా వండుకున్నాడు, తిన్నాడు, పన్నాడు. మా అత్త వచ్చిందా అక్క? అయ్యో మీ అత్త ఇవాళ దాకా ఈయన కూర్చున్నది, పాపం ఏడ్చుకుంటా ముచ్చట చెప్పింది కానీ ఇవాళ దాకా ఈయన కూర్చున్నా ఎప్పుడో మనం ఇప్పుడు గిట్టేట అంటే ఏమన్నదని చెప్పింది ముచ్చట. నువ్వు బువ్వ ఏమన్నట బువ్వ తినంగా నేనేమని పొరగాను ఈ పొరగాన్ని పట్టుకోవద్దా? ఇంటికాడ ఉండుడా? పొరగాండని పట్టుకుని లేదేం లేదు. నేను ఈ పొరగాన్ని ఎట్లా పట్టుకోవాలి, పని ఎట్లా వేయాలి? పోరగాండ్రు అంటే ముసలి ఎంత కనమని ఆపుతుంది. బువ్వ వేయవట మన ఎందుకే బువ్వ 4 సార్లు తింటది బువ్వ. వేసుకుందామని పోరకేమన్నమాట. పోరగా మా అత్త కనిపించిందని వీడికి వచ్చి అడుగుతున్నా. ఇవాళ దాకా కూర్చుంటే పాపం ఏడ్చుకుంటే ఎక్కడ వేయింది ఏడ్చుకుంటా? బువ్వ వేయలేనా నేను? భలే ఏడ్చుకుంటా వేయింది పోగి పొరగానే పెట్టుకుంటా. నేను పని చేసుకోనా? పని అన్న వేయాలి కదా ఇంటికాడ. పోరు చెప్తుంటదా? ఈయనది ఆ పోరు చెప్తే. మరి పోరు చెప్తినాక రేపు ముసల్దాన్ని ఏం చేయమంటున్నావు? ముసల్దానికి శాతం అయిద్దా? నేను పట్టుకొని ఉన్నా కానీ పని అన్న వేస్తుంది కదా ఎక్కడ వేయిందో. ఇలాకిల్లు ఇంత బోర్లో బోకలేదు అవుతాయి. అబ్బో ఇగురం బాగానే ఉంటుంది నీకు. ఎట పోయినాక ఏడ్చుకుంటా పోయినాక పని ఆడుండే పని కొరకు అత్త జాడలు పడుతున్నావా? అత్త జాడలు పడతా అన్నది ఏమనకు ముందే అన్నది. ఇట్లా పోరు చెప్తా మొదలైనవే నువ్వు. అటు పోయింది ముసలి పాపం ఏడ్చి ఇవాళ అక్కడ కూర్చుంటే బువ్వ కడికైనప్పుడు మాట్లాడతావా? అటు పోయింది మరి ఎటు పోయిందో జాడకో మంచిగా తిన్నావు బయలున్నావు పోరాని పట్టుకొని. నేనేమన్నా నన్ను మాట్లాడతారు మీరు భలే ఉన్నారు. ఈ పోరగానే మొదలు చెప్పు తినరా చెయ్యరా మీరు భలే అంటారు పో. బువ్వనే పెట్టలేదట. ఇన్ని రోజులు బువ్వ అట్లనే బతికిందా? మీరు అంటారు ఇలా అన్ని ఎక్కించి చెప్పిన కొద్ది మాట్లాడతారు భలే పో. మరి ఎక్కించి చెప్పుడు కాదు ఇవరి దగ్గర కూర్చుండి పాపం ఊకుండు లింగ చూడు వాళ్ళ దొరకాడు సాగుతుందా? మరి కొద్దిగా ఇలా పట్టుకొని ఉంటే ఏమవుతుంది ముసలిది? నీకు ఆగపోతే ముసలాబాద్కి వచ్చింది. నీకు ఆగకుంటే ముసలాబాద్కి వచ్చింది. మీకు అన్ని నూరు చెప్పింది కావచ్చు ఏడంగానే కోస అనిపిస్తుంది కదా. అందరికీ దాన్ని చెప్తా మొదలైనవే. ఎందుకు ఆగారు? పట్టుకొని ఉండాలి వాళ్ళ కొరకు. ఆమె తీరైనాక నీకు ఏర్పడుతుంది. ఆగు ఈ ముసలి ఇజ్జత్ తీసేదానికే వాళ్ళకు చెప్తాందా? ఎక్కడ పోయిందో వాళ్ళ ఇంటికి పోయిందో మళ్ళీ ఏడ ముచ్చట చెప్తాందో. ఈ ముసలిది బాగా సాగు కొట్టుతానని నేర్పుతుంది. చెప్తే తిన్నది అరుగుతలేదు బాగా చెప్తాంది. నన్ను తిడుతురు బాగా తిడుతురు. నేను ఇటు వస్తున్నా ఉండలేక ఇటు వస్తే అందరు నన్ను పట్టుకొని మిడుకుతుండ్రు. ఎందుకో నన్ను బాగా తిడుతుండ్రు. దొరుకుతాటే నన్ను బాగా తిట్టిరు మా కోడళ్ళు. నేను ఇటు వస్తే మీరు ఇక మాట్లాడతారే అని అంటే అందరు కట్టినట్టు. నేను ఎందుకు మనోళ్ళని ఇటు వచ్చిన లేకపోతే రాకపోదు. నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంబడి పడ్డారు నా ఎంబడి. కానీ నేను వాళ్ళు రమ్మన్న రాలే నీ దగ్గర కానీ వచ్చినాయి. ఊకుండా ఎందుకు ఊకుండా పోదు కానీ ఏడు దొరుకుతాటే మాట్లాడుతుండ్రు. ఈడాడ కూర్చుండి ఏడ్చుకుంటా వస్తానవా? వాళ్ళ మాట్లాడుడు వీళ్ళ మాట్లాడుడు బువ్వ పెట్టపోతే నేను పసం ఇప్పుడు ఉంటున్నా. పొద్దుగా బుక్కలు అంత తినగానేంటి ఇప్పుడు పాటిల్చి అంత వేసుకొని తినాం కద్దన్నారా? తిట్టబడుతుంది. నిన్ను భలే తిట్టినాం పో. అందరికి వంచి పెడతాన్నావు. నేను వంచి పెడుతున్నా. నేను వంచి పెడుతున్నా. నేను ఏమన్నా కొంచెం కూర్చుంటానంటే మళ్ళీ ఎంబడి పడ్డావు. నేనా మరి ఏడ కూర్చుంటా? మరి పిల్లల్ని పట్టుకో. నీ ఎంబడి ఎందుకు పడతావు? ఎంబడి వచ్చి కూర్చుంటే పట్టుకోరాదా అన్నారు. ఇప్పుడు పాటలు బుక్కడ వేసుకోరాదా? పొద్దుగాల ఏదైతే ఎప్పుడు వేసినా పొద్దుగాల పువ్వు వేసిన అని చెప్తున్నావు. వేసుకున్నా మళ్ళీ ఆడ వారేసిన తింటది. ఇలా నాకు ఆకలి అయితే ఆకలి అవుతుంది. ఆకలి అయితే మరి బుక్కడ అంతా వేసుకొని తిను. మందికి ఎందుకు చెప్పుడు? మందికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నా? ఇటు ఉండలేక ఇటు వచ్చిన తోబట్టు నన్ను ఏడు దొరుకుతాడే మాట్లాడబట్టి నువ్వెత్తలేవట ముసల్దానికి. ముసల్లా ఏడ్చుకుంటా ఏంటంటే నేను అక్కడ దాకా పోతి అటు పోతి మళ్ళీ గిట్లా వాడి గిట్లా వచ్చిన
అయ్యా నన్ను ఉంటా నువ్వు ఎత్తున్నావు అని నీతోటి ఉంటాను భలే ఉంటావు పా ఇంటికి వా చక్కగా నేను పోతున్నా పోతాను ఉండంటే అన్నాడు చక్కగా అన్నాడు ఇంటికి చెప్పుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఏం పెడుతున్నా నేను ఓలకి చెప్తున్నా చెప్పనా ఏం చెప్తున్నావు తీసుకొని తిరిగి పొలాన్ని పట్టుకొని ఉండక అలా చిల్లు తిట్టుడు ఇలా చాలా నుడు మాటలు నేను ఏ పొరగానే పట్టుకొని నేను ఎన్నో కూర్చుంటా నాతోటి మీకేంది నా దాన్ని మీకేదంటే అన్నట్టు నేను ఎన్నో పొమ్మని తిడతారు మళ్ళీ ఇప్పుడు వచ్చేవారు అరే నాడు ఇంటికి నాడు చక్కగా పోతున్నా ఇప్పుడు నన్ను బోధనం చేసినట్టు కాదు అట్టిగా ఏం బోధనం చేస్తున్నా నిన్ను ఇక ఏం చేస్తలేవు భలే ఉన్నావు పోవు ఇక ఈయనకు చెప్తే అటు ఆడిపోతుంది అటు ఆడిపోతుంది ఊరందరికి చెప్తే ఈయన మానం పోతుంది ఏం పోదు నీ మానం నువ్వు మంచిదానివేనైతే నీ మానం ఎందుకు పోతుంది నా మానం పోతుంది నీ మానం పోకుంటే నా మానం పోతుంది ఇంటికి చక్కగా నువ్వు రాకున్నా దగ్గర అరే రాకంటే అన్నట్టు చూస్తాను అక్క గట్ల ఇంటికన్నేమో గిట్ట అల్లిగాలి వచ్చి మీ అందరికి చెప్పుతున్నా మానమైనది అంటే ఏమన్నా అన్నట్టు ఉన్నా నేను ఇంటికాడ ఏమన్నా కూర ఉంచుతున్నా బూ ఉంచుతున్నావా నేను ఆ నానుడు ఓలదాళ్ళు వేసుకున్నాడు మంచిగా తింటూరు సపరేట్గా అంటారు నాకు గిట్ట ఎత్తున్నావు ఏంది నువ్వు ఊరు చేసుకుంటాను ఏమంటలే గట్టనే తలుగుతుంది నా పానానికి నేను అట్లా ఇయ్యాలి ఇట్లా ఇయ్యాలి ఎట్లా నెగించుకో ఇక మరి పట్టుకొని ఉండు ఎప్పుడన్నా నచ్చి తిని ఏమన్నా తినిపించుకోవాలని నేను పోతాను నాకు నాకేదద్దు నాకెందుకు నేను ఎత్తుకోరా నా దగ్గరకు వచ్చినావు అట నన్ను చూస్తుర్రు అని అటు ఆరేసిపోతుంది ఇట్లా నువ్వుకైతే ఎవరన్నా పొరగానే పట్టుకోదు ఏం పెట్టుకోదు బువ్వ పెట్టలేదు అది పెట్టలేదు అని అంటుంది సరేనా సరేనా అంటే ఏమైనా తిరుగుడే కట్టె దొరికించుకుంది కట్టె గుద్దుకుంటా తిరుగుడే ఆ పోరగానే చెప్తుంటారు నలుగురు నేను ఎందుకు పోతా పోరగానే జోలు నాకేం బాధ పోరగానే మరి వాళ్ళు పట్టుకోవాలి పోరగానే నేను ఎందుకు పట్టుకుంటా అంటే పట్టుకోవాలి నేను పట్టుకోను ఆడ కూర్చుండి గిట్లా అయితే ఎవరైనా మరి చెప్పు పొరని ఇటు నూకేవాటి పొరగానే పట్టుకుంటే ఏమవుతుంది అట్లా ఈడ వచ్చి కూర్చుంటది కట్ట పట్టుకోవాలని గుద్దుకుంటా ఏమైనా ఇటు ఎత్తుకొని తిరుగుతాను నేనేనా ఆడిపోతా నువ్వు ఎత్తుకొస్తావు ఏది నన్ను ఇటు చెప్ప నిన్నెందుకు ఎత్తుకొస్తుంది కానీ అలా కూర్చుండి నీ ఆటమైన కాడికి ఉన్నాడు ఉండు అన్నకాడు వాళ్ళు నాటి తిరుగుతారు అన్నకాడు ఉండరు నలుగురిని పట్టుకొని నేను తిరుగుతాను నలుగురి నా మీద వారి నలుగురు నీకు మరి నేనేనా పడిపోతావు కూర్చుండేసుకొని కూర్చుండు కూర్చుండా నిన్ను తిరుగు అంటారా నేను పట్టుకొని నేను కూర్చుండా ఆ పిల్లలు ఉన్న కాడు ఉండరు ఉన్న కాడు ఉండరు అంటే నీకు పుణ్యానికి వస్తుందా అన్నది ఇక అన్నని మరి నా కొడుకు కాదా కొడుకు నీ కొడుకు అయితే కోడలు నీ కోడలా కోడలు కాకపోతే ఆయన కెట్టాలి పట్టుకొని ఇక్కడ బువ్వ అన్నది అది అంటది గట్టినే అంటారు గట్టినే అంటారు అంటే ఏమన్నట్టు ఎత్తుకొని కూర్చో నలుగురిని ఎత్తుకొని కూర్చుంటే నేనేనన్నా జారి పడతా వాళ్ళు ఎవరన్నా లాగేటోళ్ళు ఉన్నారా కోడలు వస్తారా కొడుకులు వస్తారా దగ్గరికి వాళ్ళు వాళ్ళు ఎవరు లావట్టారు దగ్గరికి రారు నలుగురు ఉంటేందా నలుగురు ఎటన్నా తిరిగి తలుపు కార్లు వచ్చిన వాళ్ళకి చిన్నోని పట్టుకొని చిన్నాడు ఉన్నాడు ఇంకా పెద్దోళ్ళు పోరన్నా నేను ఏడుకని తిరుగుతా నన్ను నువ్వు కేసిన వాళ్ళు నేనేనన్నా పడతా నన్ను దేగుతారు బలను చాలా చిన్న ఇట్లా అనిపించాలి ఇట్లా పోరి ఇట్లా అని కూర్చుండబెట్టుకోవాలి నేను ఎత్తుకోను అట్లా కాదు నువ్వు శాతనైతే పట్టుకోలేకుంటే లేదు కానీ బువ్వ కూర అయినాక చెప్పని తీసుకొని తిని కూర్చోండు వాళ్ళు వేసినాక ఎందుకు చూస్తావు తిననియరు వాళ్ళు నిన్ను తిననియకపోతే పిల్లల పట్ట వాళ్ళు తిననియరు మనిషికో బుక్క కట్టుకుంటా తినాక వద్ద అన్నారా నేను ఓలకి ఎట్లా నాకు ఓలదు ఇక అట్లనే ఉంటా అయిపోతుంది
అచ్చి కట్ట ఆడుకొని ఇంట్లో పన్న చెప్పు మా పరువు తీస్తారు. నేను మీ పరువు ఏం తిస్తానండి? మీ పిల్లల్ని మీరు ఎత్తుకొని పీకుర్రి, నేను ఏమన్నా కూర్చుంటా. కూర్చుంటావు పరువు తీసుకురాని ఎందుకంటే ఇప్పుడు మాకే ఇప్పుడే చెప్పింది. మేము ఇంట్లో మా రోజులు వెళ్ళాను కానీ మీ జోలికి వస్తామా? ఇప్పుడు అందరూ తిరిగినా ఎట్లా మీ తీరా వాళ్ళకు చెప్తే మనిషికో మాట అంటారు. మేము జోలు తీయం, తెల్లని దాకా వెళ్ళిగా అంగిటాం. ఇప్పుడు వెళ్ళగొట్టంగా చూసినాం కానీ జోలు తీసినాం. వీడియో వేసుకుంటే చెప్తే నిన్నాం కానీ మేము మీ జోలికి రాము. తిందు ఎత్తా మాకేం చెప్పదు అట్లా సార్ ఉంటది అప్పుడు టాక్ ఉంటది బువ్వ పాలు. ఇంత అండి ఆరబెట్టినావు నా కోసం అని తింటారు పంటారు వెళ్ళిపోతారు వాళ్ళు. పాపం మీ కోడలు నీకు అవుతుంది కానీ మంది అయితే నేను పోను. పోవాలి లింగో మరి ఇదే పోతా. పూల పడ్డనాడు వాళ్ళు పెడతారు, వాళ్ళు పెట్టకపోతే పో. పోతున్నా. వాడు వాళ్ళే పెడతారు. మంది అయితే రాగా నేను వాళ్ళకి పోవద్దు. ఆయనకి పోనంటే గంత మంది పోరమన్నా నేను ఎత్తుకుంటా. మంట వేసుకొని అలా కూర్చుండు. పోతున్నా మరి పోతున్నా. ఇక ఎవరు గారు మంది ఎట్లా తిరుగుతారే నడు మీ బాపా ఉండవు. బాబా పెడతారు, గడ్డాలు పెడతారు బుద్ధ. ఇక